What are you plucking here for? Go and keep an eye on the antisocial elements. Yes, sir. Get lost. వెళ్లివాడి బాబుని తీసుకురా. ఎవడు బాబుని? నా బాబుని, you bloody fool. దనా బాబుని. ప్రిన్సిపల్ గారు మీతో ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంట. మీకోసమే వెయిటింగ్. వెళ్ళండి మేడం, వెళ్ళండి. ఏంటి సార్ మీరు వెయిటింగ్? మీరు వెళ్ళండి. వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారని మీరు మధ్యలో ఉంటే డిస్టర్బెన్స్ అని పద్ధతి కాదని ఎందుకు అనుకుంటున్నారు సార్? వెళ్ళండి. ఇట్స్ ఓకే, పర్లేదు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ మధ్యలో డిస్టర్బ్ చేయడం అది మేనర్స్ కూడా కాదు. నేను అలా తిరిగేసి కార్ దగ్గర వెయిట్ చేస్తాను. తొందరగా వచ్చామని చెప్పండి. ఓకే సార్. ఏంటన్నా ఎక్కడికి వెళ్ళిపోయావు? మేము ఎంత టెన్షన్ పడ్డావో తెలుసా? ఒక ఫోన్ చేయొచ్చు కదా. ఆ లెటర్ గురించి మీ నాన్నకి చెప్పావా? లేదు. ఎందుకు? నువ్వు చెప్పొద్దన్నావు కదా. నువ్వు ఏం చెప్పినా చేసినా దానికి ఒక రీజన్ ఉంటుంది కదనా, అందుకే చెప్పలేదు. నా మీద అంత నమ్మకమా? మరి ఎందుకు రమ్మన్నావు? ధనా చెప్పుతానా? చెప్తూనే ఉన్నాను. నోటితో చెప్పలేని చాలా విషయాలు కళ్ళు చెప్తాయి. ఒక్కసారి నా కళ్ళు చూడు. నా కనులు మూసేస్తే కలలకు పొదుందా, ఈ అందం నాలోన అణువణువును శృతి చేస్తుంటే. నువ్వు అనుకున్నట్టు ఏం లేదనా. నేనేమనుకున్నాను? తెలీదు. నేనేమనుకున్నానో నా మనసులో ఏముందో నీకు బాగా తెలుసు. నాకు తెలీదు. మన మధ్యలో ఉన్నది ఫ్రెండ్షిప్ మాత్రమే. నేను అదే అనుకున్నాను, కానీ ఇది ఫ్రెండ్షిప్ కాదు ప్రేమే అని మీ నా తర్వాతే తెలిసింది. షట్ అప్. లక్ష్మి ఆగు. ఓకే, నీ పాయింట్ ప్రకారమే ఆలోచిద్దాం. ఇండియాలో 90% పైగా భార్యలు వాళ్ళ భర్తలు కనీసం ఒక్క రోజైనా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలని కోరుకుంటుంటే ఒక్క మంచి ఫ్రెండ్ నీ భర్త అవడంలో తప్పే ఉంది. డోంట్ టాక్. నీ దగ్గర నుంచి ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదనా. ఐ హేట్ యూ. నీ మొహం చూడటానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. లక్ష్మి, లక్ష్మి, where were you? అన్నదాశ్రమానికి వెళ్ళొస్తున్నాను డాడీ. అక్కడ పిల్లలకి బట్టలు ఇవ్వడానికి. Okay, go. టీ. ఇది టీ అన్నయ్యా? అయితే కాఫీ. అక్కడ ఎవరిని కలిసారు? చిల్డ్రన్స్. ఇంకెవరిని? నథింగ్ స్పెషల్. విడిగా? నో. ఇంకెలాంటి కుర్రాడితో మాట్లాడలేదా? నో. లక్ష్మిని ఒక కుర్రాడు డిస్టర్బ్ అన్నయ్య కాఫీ. నాకు ఇప్పుడు కాఫీ వద్దే. రాజీ, ఒక పంచి వేడిగా టిఫిన్ చేయి. జనరల్ గా అమీర్పేటలో కిల్లర్ ఉన్నా అంటే అంబర్పేట నుంచి స్మెల్ చూసి పట్టేస్తా. మంది పోలీస్ బ్లడ్. ఓకే వెయ్, నేను ఒక ఫోటో చూపిస్తా. చెప్పగలవా? భలే కనిపెట్టేశారే దొంగ. చెప్పు, చూసావా? చూడలేదు అంకుల్. నిజంగా చూడలేదు అంకుల్. వీణ్ చూడలేదు. It seems that the fellow didn't come. ఇతను పంపించే. సార్, ఇక్కడ కనిపించిన బిడ్డను పోగొట్టుకోవడం ఎంత బాధాకరమో బిడ్డల్ని నాకు బాగా తెలుసు. నీ వాడు ఇక్కడే ఉన్నాడు. గుడ్ ఈవినింగ్ సార్. నానా, నువ్వు? నీ వల్లే. ఒరే నాన్న, ఎవడి చేతో కుక్క చావు చావడం కోసం కదరా నిన్ను కనిపించింది. వద్దురా, మనకి ప్రేమ వద్దు, ఈ ఊరు వద్దు. ఎక్కడికైనా వీళ్ళు సుఖంగా బతుకుదాంరా. నానా, లక్ష్మి దొరుకుతుందన్న నమ్మకంతో నరకంలో కూడా సుఖంగా ఉండగలుగుతున్నాను. లక్ష్మి వద్దురా. మనకు ఆ కమిషనర్ కూతురు వద్దురా. ఈ అమ్మాయి తప్ప వేరే అమ్మాయి లేరా ప్రపంచంలో? ప్రపంచంలో 765 కోట్ల జనాభా ఉన్నారు. అంతమంది ఉన్నారని నిన్ను తప్ప ఇంకెవరినైనా నేను నాన్న అని పిలిస్తే ఒప్పుకుంటావా? లక్ష్మి కూడా నాకంతే. అంకుల్, ఎందుకు ఏడుస్తున్నారు?
ఎందుకు పిలిచారు సార్? ఎందుకు పిలిచానంటే ఆ. నీ బాబు గోడ మించి కిందకి పడిపోయాడంట. సార్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. మరి అది ఇవ్వు. ఇది కూడా సార్. ఇవ్వు. ఇదిగో పర్మిషన్ లెటర్. త్వరగా వచ్చేయ్. ఓకే సార్. లేట్ అయితే నువ్వే బుక్ అయిపోతావు రే. వాడు వీడనకే నేను మేము క్లాస్మేట్సే. అంకుల్ అని పిలువు. అంకులా పెంకులా గడిది గుడ్డేం కాదు. ఏయ్ కుత్బుల్లాపూర్ ఎట్లా పోవాలి? తెలీదండి. ఏయ్ ఏందిరా తెలియదు, అట్నుంచే కదరా వస్తున్నావు. అయితే మీకు తెలుసు కదా, అవతల మా నాన్నకి చాలా సీరియస్గా ఉంది, నన్ను వెళ్ళనివ్వండి. ఏయ్! వద్దు, రౌడీ వేషం మీ పోలీస్కి సెట్ అవటం లేదు. భలే కనిపెట్టావరా నీ అబ్బా. అయిపోయిందా? ఇక వెళ్ళొచ్చా? గొడవద్దు. నేను తిరిగి కొట్టానంటే నా పర్మిషన్ క్యాన్సిల్ అవుతుంది. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. నేను మా నాన్నని చూడాలి. చూసేది అంకుల్, యాక్సిడెంటా? కావాలని చేసుకున్న దాన్ని ఇన్సిడెంట్ అంటారమ్మా. అదేంటి అంకుల్? వాడు ఈ ప్రపంచంలో నాకంటే మరొకరిని ఎక్కువగా ప్రేమిస్తాడనుకోలేదు. కానీ అలాంటి వాడు నిన్ను ప్రేమించాడు. నేనెంతో చెప్పానమ్మా, మీ కుటుంబానికి మాకు పొసగదని. వాడికి తెలుసు, కానీ వాడి మనసు ఒప్పుకోవడం లేదే. ఆ మనసు నువ్వు అర్థం చేసుకుంటే ఏ సమస్య అయినా నేను చూసుకుంటాను. అసలు సమస్య ఏంటంటే ధన మీద నాకు ప్రేమ లేదంకుల్. అది కాదమ్మా నేను చెప్పేది. మీరు చెప్పేది ఇన్నాళ్ళు పెంచిన మీ అబ్బాయే వినలేదు. నిన్నగాక మొన్న పరిచయమైన నేను వింటానని ఎలా ఊహించారు అంకుల్? ఊహించకుండా పుట్టేదేనమ్మా ప్రేమ. అవును, పుట్టేది. ఇంకొకళ్ళు చెప్తే వచ్చేది కాదు. వస్తానంకుల్. బాబాయ్. ఎలా ఉంది ఆయనకి? ప్రాణం నీకేం ప్రమాదం లేదు, నువ్వేం బాధపడకు. నాకేం బాధ లేదు. నేను పోలీస్ ఆఫీసర్ అవటం చూడాలి కదా ఆయన. అప్పటి వరకు ఆయనకి ఏం అవ్వదు. కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను చూడకపోవటం, అదే బాధ. కవర్లో ఏంటి? మన కవిత కుటికి మొన్న మన రంగా బ్యాచ్ మార్కెట్ వెళ్ళారు కదా, వాళ్ళ ద్వారా తెమ్మన్నాను. ఎందుకు రంగా బ్యాచ్ దగ్గర ఇచ్చావు? మనం వెళ్తున్నాం కదా ఈరోజు, నువ్వే వచ్చి కొనుక్కోవచ్చు కదా. అలాగా? అవును, మనందరం వెళ్తున్నాం. ఏం ధనా, వస్తావా? నేను రాను, మీరు వెళ్ళండి. రాధనా, సరదాగా ఉంటుంది. నేను సంతోషంగా ఉన్నానని నటిస్తున్నాను, సంతోషంగా లేను. అనుభవంతో చెప్తున్నాను, ఎవరి మీద ఎక్కువ ప్రేమ మమకారం పెంచుకోకండి. చివరికి వాళ్ళు మనకి దక్కకపోతే మనమే ఫీల్ అవుతాం. నేను పాప గురించి మాట్లాడుతున్నాను. రేపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే పాపం తీసుకెళ్ళిపోతాం. ధనా, మరి వాళ్ళమ్మ? వాళ్ళ అమ్మని కూడా తీసుకెళ్ళిపోతాం. ఏంటి లీలా? ఏంటి, ప్రపంచంలో ఎక్కడ జరగందా ఇది? ఒక తండ్రి లేని బిడ్డకు తండ్రి అయితే తప్పేంటి? ఆమెకి ఇష్టమైతే ఒప్పుకుంటే ఓకేగా. ఏంటనా? కరెక్టే కదన్నా. నీకు ఓకేనా? కవిత రామ్మా రా. మా నీకు డ్రెస్ హరి కొత్త డ్రెస్. థాంక్యూ అంకుల్. తప్పు తప్పు, ఇక నుంచి అంకుల్ కాదు బాబాయ్ అని పిలవాలి. హెట్రామా, ఇంత దూరం వచ్చాక బాబాయ్ అని ఎందుకు, నాన్న అని పిలు. ధనా, ఏమండి అలా పిలవచ్చా? ఇంకేంటి మౌనం అర్ధాంగీకారం. డాడీ తీసేయమ్మా, డాడీ అవ్వబోతున్నావు.
రేపు మా మ్యారేజ్ డే. మా ఆవిడకో మంచి పెన్ను ప్రజెంట్ చేద్దామని. పెన్నా? నేను యూత్ లో ఉన్నప్పుడు అప్లికేషన్ ఫిలప్ చేయడానికి ఓ పిల్ల పెన్ను అడిగితే ఇచ్చాను. ఆ పిల్ల పెన్నుతో మాయమైపోయింది. ఆ పెన్ను వెతుకు పట్టుకునే ప్రాసెస్ లో ఆ పిల్లనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కనీసం పెన్ను ప్రజెంట్ చేస్తేనన్నా ఆ పాత ప్రేమ గుర్తుకొస్తుందేమోనని. హలో, ఓ నీకు 100 ఏళ్ళు. మా పెన్ను. చెప్పే. కంగ్రాచులేషన్స్, నీకో శుభవార్త. మీ తమ్ముడు ఎస్ఐ పోస్ట్ కి సెలెక్ట్ కాలేదు. ఏమిటి ఏమిటి మాట్లాడేది? నేనేమిటి ఎస్పీని అంతే. నో, షో మీ దట్ వన్. ఇదా ఇంపోర్టెడ్ పెన్ మేడం, ఇది బాగుంటుంది. అవును కరెక్టే. ఇది బాగుంది. సారీ, అవును తప్పే, క్షమించు. సెలక్షన్ అయిందా? మీ తమ్ముడు సెలక్షన్ కాదే. నాకు పెప్సీ చెప్పు. మన లక్ష్మి. సరే ఇదిగో, ఆ తిట్టేదేదో ప్రశాంతంగా ఇంటికి వచ్చే తిట్టచ్చు కదా. బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఎంతయ్యా? సార్ డబ్బులు వద్దు సార్. వద్దయ్యా బాబు, తర్వాత పోలీసుడు వచ్చి బేవార్స్గా తీసుకున్నాడు. బ్యాడ్ నేమ్ నాకెందుకు? ప్యాక్ చేయి. ధనా మీద నీకు నిజంగా ఇష్టం లేదా? ఒక ఫ్రెండ్ గా అంతే. అది నాకు తెలియకుండా. పెన్ను సరిగ్గా రాస్తుందో లేదో చూసుకునే పిచ్చి గీతల్లో కూడా నువ్వు ధనాన్ని రాసావంటే అతను నీ ఆలోచనలోనే కాదు, నీ పిచ్చి గీతల్లో కూడా ఉన్నాడనమాట. బాబాయ్, నన్ను బాబాయ్ అంటున్నావు కదా, అయితే నిజం చెప్పు. బాబాయ్ నిజం చెప్తే అతనికి ఏమైనా అవుతుందని. వాడికి ఇప్పుడు ఏమీ అవ్వలేదు అనుకుంటున్నావా? మీ నాన్న వాడి జీవితాన్ని సర్వనాశనం చేసేసాడు. లక్ష్మి, మీ ముగ్గురు గురించి బాగా తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను. మీ ఇద్దరు కలవడంలో ఏ తప్పు లేదమ్మా. ఓసారి ధనాకి. నీకు ఫోన్ అయ్యా? హలో హలో, ఎవరు? చెప్పండి, నేను తనాన్ని మాట్లాడుతున్నాను. ఐ హేట్ యు ధనా. లక్ష్మి, నా మీద నీకు ప్రేమ ఉందని ఇంత లేట్ గా చెప్పినందుకు, నీలాగా నేను చెప్పలేకపోయినందుకు ఐ హేట్ యు. నా కోసం నువ్వు ప్రాణాలకు తెగిస్తున్నావని నాకు చెప్పనందుకు ఐ హేట్ యు. మాటలు నేర్పించిన నాన్నకంటే నీ మాటలకి ఎక్కువ విలువిస్తున్నందుకు ఐ హేట్ యు. నిన్ను మర్చిపోలేనందుకు ఐ హేట్ యు. నువ్వు ఇంకా దూరంగానే ఉన్నందుకు ఐ హేట్ యు. లక్ష్మి ఏడవద్దు. లక్ష్మి, లక్ష్మి కాసేపు మాట్లాడు. లక్ష్మి, ధనా ఏమైంది? ధనా ఏమైంది? ఏమైంది? ధనా ధనా సాయంత్రం నేను మీతో పాటు సంతకొస్తాను. అంటే అంతే. ఏంటి ఏంటి ఇంతసేపు? ఒక ఫోన్ చేయొచ్చుగా, ఇప్పుడా వచ్చేది. ఎంత ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? Where were you? ఎందుకంత టెన్షన్ డాడీ? వచ్చేసానుగా. లక్ష్మి, మెల్లిగా మాట్లాడండి డాడీ, నాకు వినిపిస్తుంది. లక్ష్మి, మళ్ళీ అరుస్తున్నారు. 1 hour నేను లేట్గా వచ్చినందుకే మీరు ఎంత టెన్షన్ ఫీల్ అవుతున్నారో నేను అర్థం చేసుకోగలను. అక్కడ ఇంకో తండ్రి తన కొడుకు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియకుండా ఇన్ని రోజులుగా ఎంత బాధపడుతున్నారో మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? సారీ డాడ్. ఇది మొదటిసారి మీతో ఎదురు మాట్లాడినందుకు కాదు, లేట్గా వచ్చినందుకు. అన్నయ్య, దొరా టీ తాగుదోరా. చిచి, మనకు 90, 180 తప్ప మిల్క్ టీ పడదు. వాటింగ్ ఎక్కువది. మే కమేన్. లక్ష్మీ నరసింహ సినిమాలో బాలకృష్ణలాగా పోజట్రా. ఈడు ఎక్కడి నుంచో డబ్బులు తిరిగి వచ్చాడు. ఇప్పుడు నాకు డబ్బులు వచ్చు, అమ్మాయి కావాలి. ఇప్పుడు చెప్పు, ఏం చేస్తావు? నీ లంగా దొరికింది. టాలీవుడ్ బాలీవుడ్ అతకు ముక్కలు అడుగులంగా. ఏంటి సార్ మీరు చెప్పేది? రే, నేనెంత కామెడీగా కనిపించినా పోలీసుని రా. లంగా బావా
నా దగ్గర ఆటలాడుతున్నావురా నువ్వు బావా ఎక్కడ దొరికావే వీళ్ళకి మీరే కదండి నన్ను బండను కట్టి పాయలో పడేశారు మేమిద్దరం పడ్డాక తెలిసింది పాయలో నీళ్లు లవ్వని ఇప్పుడు ఆ విషయాలు ఇప్పుడు ఎందుకులే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుంటే అది కదండి అప్పుడు ఈ అంకులే నన్ను సేవ్ చేసి మీ దగ్గర తీసుకొచ్చారు సార్ దీనికి బాడీ పెరిగింది తప్ప బ్రెయిన్ పెరగలేదు సార్ పిచ్చిది పిచ్చిది కాబట్టే మీ ఆయన ఎవరమ్మా అని అడిగితే అమితాబ్ బచ్చన్ ఫోటోవో నాగార్జున ఫోటోవో చూపించలేదు నీ దొంగ మొక్కాన్ని చూపించింది అచ్చా చాలా థ్యాంక్స్ అండి ఇంటికి ఎక్కడికి వెళ్తున్నావు చాలా రోజులు ఎందుకు బోల్డ్ పనులు ఉంటాయి అలాగా అమ్మా మీ ఆయనకి ఇంటి దగ్గర ఫుడ్ అది అరేంజ్ చెయ్యమ్మా అలాగే, uncle. పర్సనల్ గా మాట్లాడుకున్న తర్వాత పంపించేస్తాం అలాగే మీరు తొందరగా వచ్చేసేయండి సార్ 5 నిమిషాలు లేట్ అయితే మొత్తం తినేద్దండి అది నేను ఇక్కడ నీకు తినిపిస్తాను కదరా మీరేం పెడతారండి లాఠీలు బుల్లెట్లు గన్లు ఉంటాయి తప్ప అక్కడ వేరే చెప్పాలండి సార్ సీఎం వస్తుంటే మా అందరి చేత బయట పనిచేయించి మాలో మార్పు వచ్చిందని ప్రూవ్ చేయలే గానీ ఇలా సడన్ గా బొక్కలో తోస్తారేంటి సార్ మేమేదో పెద్ద నేరం చేసినట్టు అందరూ వెళ్తున్నారుగా వెళ్ళు కారణం అడుగుతుంటే ఏంటి సార్ రేయ్! అడగకూడదు అడగకూడదు వెళ్ళు